హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లాత్తో రోజ్ ఫ్లవర్ లెట్కన్ మేకింగ్ చూద్దాం రండి. ముందుగా డోరీ రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా స్టార్టింగ్లో కొంచెం దూరంలో కొద్ది దూరంలో స్టిచ్ వేయాలి. 1/2 ఇంచ్ తర్వాత ఇలాగా మిషన్ పాదం దూరంలో స్టిచ్ వేస్తే చివరి వరకు పోవాలి. నేనైతే దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు నీడిల్లోకి థ్రెడ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా మనం స్టిచ్ చేసిన ఆపోజిట్ వైపు ఇలా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేశాక ఇలా కొద్దిగా సైడ్న ఉన్న వేస్ట్ క్లాత్ని తీసివేయాలి. నేను కొత్త వారి కోసం వివరంగా చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి ఇది అవసరం లేదు. ఇలా మిషన్ సూదిని రివర్స్ తిప్పుకొని ఇలా క్లాత్ లోపల పెట్టి వీడియోలో చూపిన విధంగా మొత్తం క్లాత్ని బయటికి తీయాలి. ఇలా తీసాక క్లాత్ని కొద్దిగా ఇలా చిన్నగా లాక్కుంటూ రావాలి. ఇలా లోపల క్లాత్ లాగుతూ ఉంటే దారాన్ని అటువైపు పట్టుకొని ఈ క్లాత్ని ఇట్టా పైకి చిన్నగా లాగాలి. ఇలా మొత్తాన్ని చివరి వరకు లాగాలి. ఇలా క్లాత్ మొత్తాన్ని తిరగదిప్పుకున్నాక డోరీ రెడీ అయిందండి. రోజ్ ఫ్లవర్ మేకింగ్ కోసం 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. చివరలను కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. వీడియోలో చూపిన విధంగా మిగిలిన క్లాత్లను కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను పెట్టే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఒక దానిపైన మధ్యలో ఇంకోటి పెట్టి వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక నేనైతే 8 పీసెస్ తీసుకున్నానండి. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ వేసినాక ముందుగా రెడీ చేసుకున్న డోరీని తీసుకొని వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేయాలి. నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేయాలి. నేను వైట్ దారం వేసానండి, మీరు క్లాత్ కలర్ తీసుకొని సేమ్ కలర్ వేస్తే బాగుంటుంది. మీకు అర్థం అవ్వాలని నేను వైట్ కలర్ వేసాను. ఇలా వీడియోలో చూపిన విధంగా
జారిపోకుండా అటు ఇటు లోపలికి స్టిచ్ వేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాక 3½ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇలా కోణాకారంలో ఫోల్డ్ చేసి చివర్లో స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా డోరీ మధ్యలో క్లాత్‌ని పెట్టి ఫోల్డ్ చేసి ఇలా మడిచి వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.